హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాము. 1.5 కేజీ చికెన్, 3 లెగ్ పీసులు వచ్చాయండి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు మనం చికెన్ రెడీ చేసేస్తామండి. ఇంక ఇప్పుడు మనం పెనం తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మసాలా అంతా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇంక ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర చిట్టపట్ట అనేంత వరకు మనము మసాలాలు వేసుకొని చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకుందామండి. అదొకటి వేసుకోండి. అంటే బిర్యానీ మసాలా లేదంటే చికెన్ మసాలాను కూడా ఇస్తారు. ఈ మసాలా మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చికెన్ కర్రీలోకి. ఇంక ఇవి వేగిన తర్వాత పెద్ద సైజ్ అంతా 2 ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, చిన్నవి అయితే 3గా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి తినేదానికి, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఇంక ఈ విధంగా కలుపుకొని 2 నుంచి 3 సెకండ్ల వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి మనము. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మీరు ఆనియన్స్ వేయించుకున్నారంటే త్వరగా వేగిపోతాయండి. చూడండి, మూత తీసి చూడండి, ఆనియన్స్ అనేది పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలండి. ఇంక ఇప్పుడు మనం అల్లం పేస్ట్, నేనైతే ఇంట్లో చేసిన అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ లేకపోతే మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయట ప్యాకెట్లో అయినా దొరుకుతుందండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం అనేది. ఇంక ఇప్పుడు మనము బాగా మాగిన టమాటాలు ఒక 2 పెద్ద సైజ్ అంతా టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంక ఇప్పుడు మనము చిటికెడంత పసుపు వేసుకుందామండి. ఇంకా అలానే చిటికెడంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎందుకు వేసామంటే టమాటా బాగా ఉడకనీకే ఉప్పు వేసుకుంటామండి, త్వరగా వేగనీకే. క్రిస్పీగా ఆనియన్స్, టమాటా అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మీరు టమాటా అనేది బాగా ఈ విధంగా ఉడికించుకున్నారంటే బాగుంటుందండి. మెత్తగా ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు మనము ఏదైతే 1.5 కేజీ చికెన్ తీసుకున్నామో ఆ చికెన్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వేసుకున్నారంటే మీకు బాగుంటుందండి. చూడండి, ఇంక ఇప్పుడు మనము చికెన్ అనేది వేసేసాము. ఇలా 3 లెగ్ పీసులు వచ్చాయండి 1.5 కేజీకి. లెగ్ పీసులు ఉన్నాయి కాబట్టి మనము టేస్టీగా చేసుకుందామండి. మనం ఎంతోమంది లెగ్ పీస్ తినాలనుకుంటూ ఉంటారు కదా, కర్రీ చాలా బాగా చేసుకుంటే మనం 2 లెగ్ పీసులైనా తినేయచ్చు. ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా కలుపుకోవాలండి, టమాటా ఆనియన్ బాగా పట్టేలాగా. నేను కొంచెం చిన్న గిన్నెలాగా కనిపిస్తుంది కదండి, మీకు కొంచెం పెద్ద గిన్నె ఉంటే చేసుకోనండి. నాకైతే సరిపోతుంది అనేసి పెట్టేశాను. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా, ఆనియన్స్ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇలా ఉడికితే పైన గ్రేవీ అనేది ఏర్పడుతుందండి. అసలు వాటర్ అనేది అవసరం ఉండదు. ఇంక ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకుంటేనే ఆ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తూ ఉంటుందండి. బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీకి కానీ దీంట్లోకి బిర్యానీ కూడా బాస్మతి రైస్ వేసుకొని రైస్ అయినా చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే వాటర్ వేయకుండానే ఎసరు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందాము. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. నేనైతే కొలతలతో చూపిస్తున్నాను చూడండి. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. ఇంకా ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇంకా అలానే చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఆచి చికెన్ మసాలా అండి, ఇది మీకు ప్యాకెట్లో దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు మనము గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం, 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేంత వరకు మీరు ఒక 10 నిమిషాలు కలుపుకున్నారంటే సరిపోతుందండి, ముక్కలకు బాగా పడుతుంది. ఇంకా ఉడికేసరికి మీకు చికెన్ పీస్ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. నేను ఎలా అయితే చేస్తున్నాను మీరు కూడా అలానే చేయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది మీకు. నేను ఇది చాలాసార్లు చేశానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చేసినా కూడా టేస్ట్ మారుతుంది కదా, అలా చేంజ్ అవ్వకుండా ఎప్పుడు చేసినా ఒకే విధంగా వస్తుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా మసాలా వేసినా కూడా
గ్రేవీ అనేది అలానే ఉంది, మిరిగిపోలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీకు గ్రేవీ అనేది ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది కానీ తగ్గదండి. ఎందుకంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది కాబట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రేవీ అనేది చిక్కగా ఉంది చూడండి. ఉప్పు కారం సరిపోలేవో చూసుకోండి, ఎందుకంటే మనం మసాలా వేసాం కాబట్టి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల్లోనే ఉడికించుకుని, అంటే పైన నూనె తేలుతుంది చూడండి. నూనె తేలుతుందంటే మీకు చికెన్ అనేది ఇంకా స్టార్ట్ అయింది, చికెన్ ఉడకబడుతుంది అనేది. ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకొని మీరు చూసారంటే ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేను మామూలుగా మీకు చెప్తున్నాను, మీరే చూస్తారు చికెన్ అనేది ఎంత బాగా ఉడికింది అనేది ఈ విధంగా చేస్తే. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి, పైన నూనె తేలేంత వరకు. చికెన్ మటుకు చాలా అంటే చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు, బ్యాచిలర్స్ కానీ, బిర్యానీలో కానీ చాలా బాగుంటుందండి. ఇంకా పూరీలో కానీ చపాతీలోకైనా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే అసలు వాటర్ అనేది అవసరం ఉండదు, పెరుగు వేశారు కాబట్టి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇంకా చూడండి, కొంచెం గ్రేవీ తగ్గింది కదండి, ముక్క అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి. లెగ్ పీస్ చూపిస్తున్నాను. ఇంకా మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కామన్ రూపంలో చెప్పండి, చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి, లెగ్ పీస్ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.